హైదరాబాద్లో ఉండే ముస్లిం సోదరులు దేశంలో ఉండే ముస్లిం సోదరుల కంటే బాగున్నారంటే ఆర్థికంగా అది ఆ రోజు నేను వేసిన ఫౌండేషన్. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈరోజు నేను అడుగుతున్నాను, మేము ఎన్నో సందర్భాలుగా ఎన్డీఏలో ఉన్నాం. ఎన్డీఏలో ఉన్నప్పుడు కూడా ఏ ముస్లిం సోదరుడికి అన్యాయం జరగకుండా మిమ్మల్ని కాపాడుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా? ఎవ్వరికి అన్యాయం జరగలేదు. అదే మరిగా ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతనే ముస్లిం సోదరులకి ఫైనాన్స్ కార్పొరేషన్ తీసుకొచ్చారు. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే నేను ఒక సవాలు విసురుతున్నా. హైదరాబాద్లో ఉర్దూ యూనివర్సిటీ పెట్టింది నేనే పెట్టా. ఆ రోజు వాజ్పేయి గారి పీరియడ్, వాజ్పేయి గారి సహకారంతో హైదరాబాద్లో హాజ్ హౌస్ కట్టి మిమ్మల్ని అందరినీ మక్కాకు పంపించామంటే అది నేను చూపించిన చొరవ. హైదరాబాద్లో కట్టిన తర్వాత మళ్ళీ 2 రాష్ట్రాలు అయిన తర్వాత కడపలో, విజయవాడలో హాజ్ హౌస్లు కట్టాను. నేను అడుగుతున్న ఈ ప్రభుత్వం నేను ఓడిపోయిన తర్వాత, ఆ ప్రభుత్వం పోయిన తర్వాత ఒక్క పని చేశారు. ఇక్కడ మీరు కూర్చున్నారు, షాదీ మందిర్ ఎవరు కట్టారు తమ్ముళ్ళు అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. 8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బ్రహ్మాండమైన 3 అంతస్తుల్లో బ్రహ్మాండంగా మీరు ఏదైనా పండుగలు చేసుకోవాలన్నా, మ్యారేజ్ చేసుకోవాలన్నా కట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దీని చుట్టుపక్కల 20,000 మంది ముస్లిం సోదరి సోదరమణులు ఉన్నారు. 5 వార్డులు ఉన్నాయి. అలాంటి సెంటర్లో ఒక ఆధునికమైనటువంటి మందిర్ని మేము కట్టామంటే ఈరోజు ఈ నెల్లూరు జిల్లాలో, నెల్లూరు టౌన్లో 5 సంవత్సరాల్లో ఒక చిన్న బిల్డింగ్ మీకోసం కట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏది కట్టలేదు. ఇంకో పక్క మీరు చూడండి, మీకోసం నేను దుల్హాన్ తీసుకొచ్చాను. 13 జిల్లాలో ఉర్దూ 2వ భాష చేశాం. ఇంకో పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే రంజాన్ తోఫా తీసుకొచ్చాం, విదేశ విద్య తీసుకొచ్చాం. నేను ఒకటే ఆలోచించాను, అందరికంటే పేదవాళ్లు ముస్లింల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళని పైకి తీసుకురావాలని ప్రత్యేక శ్రద్ధ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతున్నాను. ఇక్కడ వచ్చారు, ఈ 5 సంవత్సరాలు మీ ఆదాయం పెరిగిందా, ఖర్చులు పెరిగాయా? ఖర్చులు పెరిగాయా, ఆదాయం పెరిగాయా? మీకు ఇచ్చేది 10 రూపాయలు, మీ దగ్గర దోచేసేది 100 రూపాయలు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా? ఇంటి పన్ను పెరిగిందా లేదా అని అడుగుతున్నా. పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కడాన ముస్లింలు తక్కువ తాగుతారు కానీ ఇప్పుడు మద్యం కూడా అక్కడక్కడ తాగుతారు కానీ ఈరోజు చాలా తక్కువ తాగుతారని చెప్పాను. అందుకే కడాన పేదవాళ్ళ రక్తాన్ని తాగడానికి మద్యం కూడా కల్తీ మద్యం తెచ్చి ప్రాణాలు తీసే పరిస్థితి వస్తున్నాడు. మీరెప్పుడు పాపాలు చేయాలనుకోరు, పాపాలు చేసిన వాళ్ళని క్షమించరు. ప్రజల ప్రాణాలు తీసిన వాళ్ళని క్షమిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్క ఇన్ని చేసి ఇసుక దోపిడి, నెల్లూరు పక్కనే పెన్నా పోతుంది, మీకు ఇసుక దొరుకుతుందో తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏంటి అరాచకం అంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రాష్ట్రంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి ఒక్కరే సైకోనే బాగుండాలి, మీరెవ్వరూ బాగుండడానికి వీలు లేదు. అది సిద్ధాంతం. నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, మీకేం కావాలన్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అన్ని విధాలా మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. విదేశ విద్యా విధానం 527 మందిని విదేశాలకు పంపించి ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసి మీ బిడ్డల భవిష్యత్తు తీర్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 10,000 మందికి
ప్రతి సంవత్సరం 3 లక్షల రూపాయలు రుణాలు ఇప్పించి 1 లక్ష రూపాయలు సబ్సిడీ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దర్గాలు కట్టాం, మసీదులు కట్టాం, ఈద్గాలకు మరమ్మతులకు రిపేర్లకు ఇచ్చాం. ఇమాములకి మౌజములకి 5,000, 3,000 రూపాయలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మొన్నటి వరకు వారి గౌరవ వేతనాలు ఇవ్వలేదు. నేను తిడితే ఇప్పుడు రిలీజ్ చేశాడు. అంటే ఇది మోసం చేయడం తప్ప ఇంకోటి కాదు. ఇస్లామిక్ బ్యాంక్ పెడతానని పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. పెడతాడని నమ్మకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇవే కాకుండా ఈరోజు రాష్ట్రంలో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇంకో పక్క ఇక్కడే మీరు చూస్తే రొట్టెల పండుగ. నేను రొట్టెల పండుగని రాష్ట్ర స్థాయి పండుగ చేసిన ఘనత. మొత్తం రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రాల నుంచి ఈ రొట్టెల పండుగకు పెద్ద ఎత్తు వస్తున్నారని పెద్ద ఎత్తున మనం ఈ కార్యక్రమాలు చేశాం. ఇంకో పక్క అబ్దుల్ కలాం ఆజాద్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాం. స్వయం ఉపాధిలో మిమ్మల్ని ముందుకు తీసుకుపోవడానికి తీసుకొచ్చాం. ఇక్కడే మసీదులు, దర్గా మొత్తం రిపేర్లు కానీ ఇవన్నీ చేశాం. గోషా హాస్పిటల్ ఒకటి ఇక్కడనే మహిళల కోసం నిర్మించాం. ఇలాంటి పనులు చాలా చేశాం. ఈరోజు నేను ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతున్నాను. రాష్ట్రంలో దాడులు పెరిగాయి. ఆడబిడ్డల పైన కూడా దాడులు పెరిగాయా లేదా? ముస్లింల పైన దాడులు పెరిగాయి, అవునా కాదా? 50 మంది పైన ముస్లింల పైన దాడులు చేసిన దుర్మార్గమైన ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను అడుగుతున్నా, మీకు రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అబ్దుల్ సలాం నంద్యాల మంచి వ్యక్తి, దొంగగా ముద్రేసి వేధించి అతన్ని చాలా దారుణంగా చంపేశారు. ప్రభుత్వ హత్య. ఒక వ్యక్తి దొంగ అని వేధిస్తా ఉంటే భయపడిపోయి ఏం చేయాలో దిక్కు తెలియకుండా అతను చనిపోవాలని ఆలోచించాడు. చనిపోవాలని ఆలోచిస్తే ఈ పోలీసులు నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీ భార్యను వేధిస్తావన్నారు. అప్పుడు వాళ్ళు భయపడిపోయి భార్యను వేధిస్తే మనం చనిపోయిన తర్వాత ఆ అవమానం ఎట్లా భరిస్తుందని చెప్పి ఆలోచించి మదనపడి భార్యాభర్త ఇద్దరు చనిపోవాలని నిర్ణయించుకున్నారు. ఒకవేళ భార్య కూడా చనిపోతే పిల్లలు ఏమవుతారో ఆలోచించి అనాథలైపోతారని ఆ ఇద్దరి పిల్లలు కూడా మనస్థిమితం చేసుకొని నలుగురు వెళ్ళి రైల్వే ట్రాక్ మీద పిల్లల్ని కట్టేసి భార్యాభర్త ట్రైన్ కింద పడి చనిపోయారంటే మీరెంత గౌరవం ఒక్కసారి ఊహించుకోమని కోరుతున్నా. నేను అబ్దుల్ కలాంని రాష్ట్రపతి చేస్తే అబ్దుల్ సలీంని కుటుంబ సమేతంగా చంపేసిన వ్యక్తి ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. డిఫరెన్స్ మీరు చూసుకోవాలి. ఎక్కడో ఉండే అబ్దుల్ కలాం గారు ఆ రోజు నేను ఒకటి ఆలోచించాను. దేశభక్తుడు, దేశానికి అవసరమని నేను గట్టిగా రికమెండ్ చేసి ఆ రోజు వాజ్పేయి గవర్నమెంట్లో వాజ్పేయి గారిని మెప్పించి రాష్ట్రపతి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ప్రతిపాదించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అత్యున్నతమైన గౌరవం తెలుగుదేశం పార్టీ మైనారిటీ సోదరులకు ఇస్తే చాలా దారుణంగా వేధించి చంపేసే పరిస్థితి వచ్చారు. ఇంకొక విషయం మీరు చూడండి, పలమనేరులో ప్రభుత్వ పాఠశాలలో ఒక అమ్మాయి చదువుతుంది, మిస్బా. ఆ అమ్మాయి టాపరా క్లాసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కుట్రబన్ని ఆ అమ్మాయి ఉంటే ఆ చదువుకున్నప్పుడు ఆ అమ్మాయి ఫస్ట్ వస్తుందని ఆ అమ్మాయిని వేధించడం మొదలు పెడితే విధి లేని పరిస్థితిలో ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుని నేను బతకడం వేస్ట్, ఎటు ఫస్ట్ రానని చెప్పి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. అంటే ఒక మైనారిటీ బిడ్డ చదువుకోవడానికి కూడా మెరిట్ ప్రకారం ముందుకు పోవడానికి కూడా ఈ రాష్ట్రంలో హక్కు లేదంటే ఎంత బాధ మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇంకో పక్క మీరు చూస్తే మసీదుకు చెందిన వక్ఫ్ బోర్డు ఆస్తి మాచర్ల నరసరావుపేటలో, ఇది మా ఆస్తి, మా వక్ఫ్ బోర్డు ఆస్తి, ఇది కాపాడుకుంటానని ముందుకు వస్తే కిరాతకంగా చంపేశారు.
అంటే దేవుని కోసం ప్రాణాలు వదిలిపెట్టిన వ్యక్తి నరసరావుపేటలో జరిగే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ మీరు చూసిన తర్వాత ఇంకొక పక్క మాచర్ల, అక్కడుండే ఎమ్మెల్యే 100 కుటుంబాలు ముస్లింల ఆ ఊర్లో లేకుండా చేసి 5 సంవత్సరాలు తిరిగి ఆ ఊరికి రాలేదు. అంటే మీరు ఆ ఊర్లో ఉండడానికి హక్కు లేదని అడుగుతున్నా. నెల్లూరులో ఉండే మీరు నెల్లూరులో ఉండడానికి హక్కు లేదా అని అడుగుతున్నా. నిన్ననే ఒక ముస్లిం సోదరిమణి నందికొట్కూరులో ఏకంగా రాత్రిలో నమాజ్ ఇంటికి వస్తా ఉంటే ఏదైతే బుర్కా తీసి ఆ అమ్మాయి మీద ఎగతాళి చేసి ఎక్కడికి వచ్చావు, ఏం దొంగిలిస్తావంటే ఆ అమ్మాయి అవమానం భరించలేక చాలా బాధపడి ఇంటికి చెప్తే ఇంట్లో వాళ్ళందరూ వస్తే నడి రోడ్లో ఆ అమ్మాయినే కాకుండా కుటుంబ సభ్యుల్ని కొట్టిన హీనమైన పార్టీ ఈ పార్టీ. ఎప్పుడన్నా తెలుగుదేశం హయాంలో ఇలాంటి సంఘటనలు జరిగాయా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. జరిగాయమ్మా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు స్వేచ్ఛ ఉందా లేదని అడుగుతున్నా. ఇప్పుడు మీరు ఆలోచించుకోండి. ఇలాంటి జరిగితే ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. ఆ తప్పుడు ప్రచారం ఏంటి? 5 ఏళ్లు నువ్వు ఏ పార్టీకి సపోర్ట్ చేశావు జగన్మోహన్ రెడ్డి, ఏ పార్టీకి చేశావు సైకో అని అడుగుతున్నా. మీరు ఒకసారి చూడండి, సిఏఏ ఉంది, అదే మరి ఎన్ఆర్సీ ఉంది. ఈ 2 బిల్లులు పార్లమెంట్లోకి వచ్చాయి. ఎవరు సపోర్ట్ చేశారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. చేశాడా లేదా అని అడుగుతున్నా. ఇక్కడ ఒక ఎంపీ ఉన్నాడు, ఈరోజు ఇక్కడ ఎంపీగా పోటీ చేశాడు ఒక నక్క జిత్తుల ఏటు. ఆయనే సంతకం పెట్టాడా లేదా? ఆయనే రాజ్యసభలో మాట్లాడా లేదా? బ్రహ్మాండమైనది యాక్ట్ అని చెప్పాడా లేదా? చట్టాన్ని సమర్థించాడా లేదా? ఇప్పుడు ఇక్కడికి వచ్చి ముస్లింస్ అంతా మీకు అన్యాయం జరిగిపోతా ఉంది అని నాటకాలు ఆడుతున్నారు తమ్ముళ్ళు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే చేసేది తప్పుడు పనులు, మభ్యపెట్టి మోసాలు చేసి మిమ్మల్ని అమాయకుల కింద చిత్రీకరించాలని ఆలోచిస్తే అది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఒకటే అడుగుతున్నాను, 5 ఏళ్లలో ₹1 మీరు ఖర్చు పెట్టలేదు. ఇంకో పక్క 4% రిజర్వేషన్లు. మాట వస్తే 4% పోతాయి. మసీదులు కూల్చేస్తారు, షాదీ మందిర్ కూల్చేస్తారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు. నేను మసీదులు కట్టించాను, అవునా కాదా? నువ్వు ఒక మసీదు కట్టావా నువ్వు? కాబట్టి మసీదులు కట్టించిన నేను నా పరిపాలనలో మళ్ళా మసీదులు కూల్తాయా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇంకో పక్క మీరు చూడండి, 2014 నుంచి 4% రిజర్వేషన్ సుప్రీంకోర్టులో ఉంది. అది ఎవరు పోయినా సుప్రీంకోర్టులో లాయర్స్ని పెట్టి మనం ఆర్గ్యూ చేయాలి తప్ప ఇంకేం కాదు. ఆ రోజు నేను ఇక్కడుండే మీ నాయకుడు అజీజ్ ఈయన్ని అప్పుడు మేయర్గా ఉన్నాడు, వీళ్ళందరినీ పెట్టి మీకు ఎంతమంది లాయర్లు కావాలని ఇస్తానని లాయర్లు పెట్టి సుప్రీంకోర్టులో వాదించిన పార్టీ మీకోసం తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు మాట్లాడుతూ మనం వస్తే 4% పోతాయంట. నేను అడుగుతున్నా, రేపు నువ్వు అవుతావు, ఒక ఎంపీని గెలిపిస్తారు, ఆ ఓటు ఎవరికి వేస్తావు నేను అడుగుతున్నా. ఎవరికి వేస్తాడు? బీజేపీకే కదా, ఎన్డీఏకే కదా. నేను పోతే మీకోసం పనిచేస్తా, మీ అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పనిచేస్తా. మీరు చేసేది మీ స్వార్థం కోసం, మీ కేసుల మాఫీ కోసం మా ముస్లిం సోదరమణులు ఓటేయాలా అని అడుగుతున్నా. ఈరోజు మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, 5 సంవత్సరాలు చాలా దుర్మార్గమైన పాలన, నరక యాతన. మీ మీద దాడులు చేశాడు. మీ మీద దాడులు ఎందుకు చేశామంటే నన్ను తీసి జైల్లో పెట్టేశాడు. నేను ఆ మాటే ఒక మాట చెప్పాను, అసెంబ్లీలో మా కుటుంబ సభ్యులను కూడా, నా ఫ్యామిలీని కూడా అవమానించాడు. ఆ రోజు చెప్పాను, ఇది గౌరవ సభ కాదు, ఇది కౌరవ సభ. మళ్ళీ ఈ సభని క్షేత్రస్థాయిలో గెలిచి గౌరవ సభ చేసి అప్పుడే ఎంటర్ అవుతానని ఆ రోజు శపథం చేసి వచ్చాను.
నా శపథం కరెక్ట్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఒక గౌరవం కోసం శపథం చేశారు. ఈ రాష్ట్ర ప్రజల కోసం శపథం చేశారు. నిన్న మీరు చూశారు ఎలక్షన్ మేనిఫెస్టో. నేను సూపర్ 6 ఇచ్చా. ఇతను ఇచ్చింది అట్టర్ ఫ్లాప్. అవునా కాదా? ఏమన్నా ఉందా దాంట్లో? నేను చెప్పా మా ఆడబిడ్డలకి, నేను వస్తానే మొదటి నెల నుంచి ప్రతి ఆడబిడ్డకు 1500 రూపాయలు మీ అకౌంట్కు వచ్చేస్తాయి. నెలకు 1500, సంవత్సరానికి 18,000, 5 ఏళ్లకు 90,000 మీ అకౌంట్కు పంపించే బాధ్యత నాది. 2, ప్రతి బిడ్డకు ఎంతమంది ఉంటే అంతమంది తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. ఎన్నికల ముందు ఏం చెప్పావు? అందరికి ఇస్తానని చెప్పావా లేదా? ఇచ్చావా ఈరోజు మీరు? అంటే ఒక ఆడబిడ్డ, ఒక తండ్రి, 2 పిల్లలుంటే చదివించాలంటే ఎవరిని చదివించాలనో తెలియక సందిగ్ధం. వాళ్ళకు కూడా మనసుంది. మనసుండే వ్యక్తి 2 పిల్లల్ని సమానంగా చూసుకుంటారు తప్ప 2 పిల్లల్ని డిఫరెన్షియేట్ చేయలేరు. అందుకే నేను ఆలోచించాను, ఏ తల్లి తండ్రికి కూడా మేము తప్పు చేశామని ఆలోచన రాకూడదు. ప్రతి ఒక్కరిని చదివించే బాధ్యత మీకు అప్పచెప్తున్నాను. మీకు పూర్తిగా 15,000, 3 ఉంటే 45,000 ఇస్తా, 4 ఉంటే 60,000 ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను.